ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరి వేస్తే రైతులకు ఉరిలా తయారైందన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం ఇస్తున్నామన్నారు పొంగులేటి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులో ఏవైతే కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం.